క్రీస్తు గురించి చెప్పవలసి వచ్చినప్పుడు ధైర్యంగా చెప్పండి, మన ప్రభువు, మన నమ్ముకున్న దేవుడు, మన రక్షకుడు పరిశుద్ధుడు, ప్రపంచంలో పరిశుద్ధుడిగా నిలబడే ఏకైక దేవుడు యేసుక్రీస్తు గారు. ధైర్యంగా చెప్పండి ఈ లోకానికి. క్రీస్తు నేరుగా చేసిన సవాలు చూడండి ఒకసారి. ప్రపంచానికి విసిరిన, నాటి ప్రపంచానికి విసిరిన సవాల్, ఈ రోజు వరకు ఉన్న ప్రపంచానికి విసిరిన సవాల్ ఏంటో తెలుసా? ఏమంటున్నాడు? నా యందు పాపం ఉన్నదని ఎవడు చూపిస్తాడు రండి అన్నాడు పబ్లిక్ గా. నా యందు పాపం ఉన్నదని చూపించేవాడు ఇక్కడున్న వాడిలో ఎవరన్నా ఉంటే రండి అన్నాడు. నోరెత్తలేకపోయారు ఎవరు కూడా. ఎందుకంటే ఆయన బ్రతుకు అంత నిష్కళంకమైనది, అంత స్వచ్ఛమైనది, అంత నిర్మలమైనది, అంత పారదర్శకత కలిగినది, అంత గొప్పవాడు యేసుక్రీస్తు గారు. కాబట్టే ఆయన దేవుడు కాగలిగాడు. కాబట్టే ఆయన తన శరీరాన్ని మృతులలో నుండి లేపుకోగలిగాడు. ఆ స్థితిని, ఆ అర్హతను సంపాదించుకోగలిగాడు.